పతనమయ్యేవాడికి పశ్చాత్తాపం అనేది ఉండదు. అతను పతనావస్థకి వెళ్ళిపోతున్నాడు. అవినీతి కుంభకోణంలో కూరుకుపోయి అన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసి ఉన్నాడు. అతి శక్తులు అడ్డుపడుతున్నాయి, లేకపోతే ఈ పాటికి జైలు పాలయ్యేవాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి వాళ్ళ నాన్న ఆ అపరాధం చేశాడు. వాళ్ళ నాన్న చేసి బట్టి శిక్ష అనుభవించి వెళ్ళిపోయాడు. ఇతను కూడా శిక్ష అనుభవిస్తాడు. తిరుపతి లడ్డు వ్యవహారంలో, నేతి కల్తీ వ్యవహారంలో సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు. బొమ్మన కర్ణాటక రెడ్డి ఆడు తప్పు నాకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. హిందూ దేవాలయాల్లో జగన్ ఆదాయ వనరుగా చూసి దాని మీద శాలువాల మీద కమిషన్లో, దుప్పట్ల మీద కమిషన్లో, లడ్డు మీద నేతిలో కమిషన్లో, ఎన్ని కమిషన్లతోనే అతను బతుకంతా తాగిచ్చాడు. ఈ 5 ఏళ్ల పరిపాలన అంతా అట్లాగే తాగిచ్చాడు. అతను హిందూ మతానికి వ్యతిరేకి. అతని మతాన్ని ప్రోద్బలం చేయడం కోసం అన్ని మత ప్రచారాలను ప్రోత్సహించాడు. అది హిందువులు మాత్రం తొక్కేయాలని, హిందూ దేవాలయాలను నాశనం చేయాలని ప్లాన్లోనే ఉంటాడు. దొంగ పూజలో ఏమి లేవు, అవన్నీ దొంగ పూజ, దొంగ నాటకాలు. కొబ్బరికాయ కొట్టడానికి ఒంగోలేడు, రాయి పైకి బట్టి ఒంగోలు పైకి పట్టుకుంటే అతను కొబ్బరికాయ కొట్టే తత్వం అవుతుంది. అదేదో వాళ్ళ నాన్న వారసత్వంతో వస్తాడు, చేస్తాడు, ప్రజలకు చేస్తాడని ఓట్లు వేసారు, ఒకసారి చూశారు. ఇక జన్మలో చూడరు.